friends, welcome back to our channel. ఈరోజు మన ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగాపూర్ గురించి మనం తెలుసుకుందాం. గంగాపుర అనే గ్రామం భారతదేశంలోని కర్ణాటక స్టేట్లోని జల్పుర తాలూకా కుల్బర్గా జిల్లాలో ఉంది. ఈ గ్రామం గురు దత్తాత్రేయుడి టెంపుల్ లాగా ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ నుంచి గంగాపూర్ వెళ్ళాలంటే కార్లో వెళ్ళచ్చు, ట్రైన్లో వెళ్ళచ్చు. హైదరాబాద్ నుంచి గంగాపూర్ వరకు 250 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు 4 to 5 అవర్స్లో రీచ్ అవ్వచ్చు. ట్రైన్ మార్గంలో వెళ్ళాలనుకుంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కుల్బర్గా వరకు వెళ్ళచ్చు. అక్కడ నుంచి బై బస్ గంగాపూర్ వరకు వెళ్ళచ్చు. చెన్నై ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ಮೇನ್ ಟು ಬೀದರ್ ಕಲಬುರಗಿ ಸ್ಟೇಷನ್ ಬಲಪಡೆ ಸಮಯದಲ್ಲಿ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಕ್ರಮಾಂಕ 1 ಮೇಲೆ ಇರುತ್ತದೆ. ಕೃಪಯ పరిపాలన బొమ్మని సుల్తాన్. గుడి ముందట ముగ్గేసే అవకాశం వచ్చింది. మా మమ్మీ ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. పుణ్యక్షేత్రంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామిని దత్తాత్రేయ 2వ అవతారంలో కొలుస్తారు. శ్రీ గురు చరిత్ర పుస్తకం ప్రకారం అతను ఎప్పటికీ గంగాపూర్లోనే ఉంటానని వాగ్దానం చేశాడు. భక్తులు సంగమం వద్ద స్నానం చేసి గంగాపూర్లో కనీసం 5 వద్ద భిక్ష తీసుకున్నడు వల్ల పాపాలన్నీ వెళ్ళిపోతాయి. నిజపాదక దర్శనం ద్వారా శ్రీ నరసింహ సరస్వతి స్వామి గారి అనుగ్రహం పొందుతారు. దీని ద్వారా పాపాలన్నిటినీ విముక్తి పొందుతారు.
గురి చరిత్రలో 22వ అధ్యాయం గంగాపూర్ ప్రస్థానం కనిపిస్తుంది. గంగాపూర్లో శ్రీ దత్తాత్రేయ టెంపుల్లో జగద్గురు నరసింహ సరస్వతి గురు మహేశ్వరాలకు కేంద్ర స్థానం. వాడిపోయిన గేదెకు పాలు వచ్చేలా చేయడం, విద్యావంతులైన పండితులకు మన చేత గానం కనిపించడం, మన్నిచ్చిన భర్తకి తిరిగి జీవం పోసి ఒక భక్తురానికి సౌభాగ్యం కల్పించాడు. భాస్కర శర్మ అనే భక్తుడితో పిరికెడి అన్నం తోటి ఊరంతా అన్నప్రాసన చేపించాడు. 60 ఏళ్ళ పండు మూసలకి సంతానం కలిగించాడు. పుల్లని మేడు చెట్టుగా చేసి నహా అని భక్తుడికి తుష్టి రోగం పోగొట్టాడు. ఈ శర్మ అనే భక్తుడికి అమరాజ నదిలో స్నానం చేయించి అతని స్వస్థ రోగాలని అరిమించి చేశాడు. గురు చరిత్ర పారాయణ చేయడానికి భక్తులు వస్తూ ఉంటారు. నీళ్ళలో గ్రంథస్థం చేసి గురు చరిత్రగా లోకానికి అందించాడు. భీమ అమరాజ నదుల్లో స్నానం చేయడానికి వేలాది భక్తులు వస్తూ ఉంటారు. శకుల తీర్థం, నరసింహ తీర్థం, బ్రహ్మ తీర్థం, పాప వినాశిని తీర్థం, కోటి తీర్థం, చక్ర తీర్థం, మనుమధుర తీర్థం, రుద్రపాద తీర్థం. మనకు కనిపిస్తుంది భీమ అమరజ సంగమం. ఇక్కడే నరసింహ తీర్థం ఉంటుంది. నరసింహ తీర్థం దగ్గరలోనే శకుల తీర్థం ఉంటుంది. పదండి, మనం ఇప్పుడు భీమా అమరజ తీర్థంలో స్నానం చేసి శకుల తీర్థంని దర్శించుకుందాం. గంగాపూర్ నుండి 8 తీర్థాలు వెళ్ళడానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్కరికి 100 రూపీస్ ఛార్జ్ ఇస్తారు. వాళ్ళే అన్ని తిప్పి చూపెడతారు. శ్రీ గురుదత్త, జై గురుదత్త, దిగంబర. ఈ పాఠం చెప్పుకుంటూ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. శకుల తీర్థం తర్వాతనే ఆటో వాళ్ళు మనల్ని భగీరథ తీర్థం దగ్గరికి పట్టుకొని వెళ్తారు. కనిపిస్తుంది భగీరథ తీర్థం. ఇక్కడ చాలా బండలు ఉన్నాయి, ఇంకా సీతబక్కలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. భగీరథ తీర్థం తర్వాతనే మనం పాప వినాశిని తీర్థం దగ్గరికి చేరుకుంటాము. మనకు కనిపిస్తుంది పాప వినాశిని తీర్థం.
వినాశిని తీర్థం తర్వాత మనం కోటి తీర్థం దగ్గరికి చేరుకుంటాం. ప్రతి తీర్థం దగ్గర శివలింగాలు ఉంటాయి. మనం వాటికి అభిషేకం చేయాలి. అలా చేయడం చాలా మంచిది. కోటి తీర్థం తర్వాత మనం రుద్ర తీర్థం దగ్గరికి చేరుకుంటాము. రుద్రపాద తీర్థం నుంచి మనం చక్ర తీర్థం దగ్గర, అలాగే మనం మనుమద తీర్థం దగ్గరికి చేరుకుంటాం. Thanks for watching. Please subscribe our channel.